ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీటీడీ నిధులతో 5,000 గుళ్లు కడతాము అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే టీటీడీ నిధులతో దళిత వాడల్లో గుడులెందుకు కట్టడము, అక్కడ కనీసమైన మౌలిక వసతులు కల్పించండి లేదా హాస్టల్స్లో వసతులు కల్పించండి అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే అసలు టీటీడీ నిధులతో గుడులు కట్టద్దు అనే అర్హత నీకెక్కడిది అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆవిడ వ్యక్తిగతంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమె ఆ ఆలోచనలతోనే ఈ విధంగా వ్యాఖ్యానించారు అనే వాళ్ళు కూడా లేకపోలేరు. అయితే టీటీడీ ఇప్పటికే ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది అన్న విషయం మరి షర్మిలకు తెలియదా? టీటీడీ ద్వారా కొన్ని వేల మంది ఉపాధిని పొందుతున్నారు ఆలయ పరిసరాల్లోనే. ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఉపాధిని అయితే పొందుతున్నారు. ఇక నిత్య అన్నదానాలే కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలే కావచ్చు టీటీడీ ద్వారా పొందుతున్నారు. అంతేకాకుండా ఈవిడ అన్నట్లుగా షర్మిల అన్నట్లుగా టీటీడీ ద్వారా ఆ టీటీడీ నిధులతోనే కొండ మీదికి రూట్ను వేయించారు. అదేవిధంగా తిరుపతిలో కూడా కొన్ని రకాల కార్యక్రమాలని చేపట్టారు. ఇవన్నీ కూడా టీటీడీ మౌలిక వసతుల కిందకే వస్తాయి కదా. మరి టీటీడీ నిధులతో దళిత వాడల్లో ఆలయాలు నిర్మిస్తాము అనడంలో ఎందుకు ఆలయాలు నిర్మించటము, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించండి, అక్కడ దళితులనే మీరు పూజారులుగా పెడతారా అంటూ కూడా ఆవిడ ప్రశ్నించింది. అసలు ఆలయాలు నిర్మించొద్దు అనే అవసరం ఆమెకి లేదు. టీటీడీ నిధులని ఆ విధంగా చెయ్యొచ్చు అనేది టీటీడీ ఇష్టం. అది వారి వ్యక్తిగతంగా కాదు, టీటీడీ నిర్ణయించిన విషయం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ అంటే దళిత వాడల్లో పేదవారు ఉంటారు కాబట్టి అక్కడ మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్ అక్కడికి వచ్చి వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ చిన్న చిన్న ప్రార్థనా మందిరాలను ప్రారంభించి వాళ్ళని ఆకర్షించే విధంగా, ముఖ్యంగా మతాన్ని మార్చే విధంగా అక్కడ మార్పులు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళ బోధనలు అయితే కొనసాగుతున్నాయి. ఇలాగా హిందువులు అనే వాళ్ళు రాను రాను కాలక్రమేణా భవిష్యత్తులో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశం ఉండకుండా ఉండాలి, దళితులని ప్రోత్సహించాలి, దళితులకు అన్ని రకాలుగా వాళ్ళకి చైతన్యం కల్పించాలి, వాళ్ళలో అసలు భగవంతుడి గురించి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం వచ్చే విధంగా, వాళ్ళకి భగవంతుడు విలువేంటో తెలిసే విధంగా తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే, భగవంతుడు అంతర్యామి కాబట్టి ఎక్కడైనా ఉంటాడు అనే ఉద్దేశంతోనే ఈ 5,000 గుళ్ళు కేవలం దళిత వాడల్లోనే కట్టాలి అని టీటీడీ నిర్ణయించుకుంది. ఆవిడ అడిగినట్లుగా టీటీడీ నిర్ణయించిన 5,000 గుళ్లలో దళితులను పూజారులుగా నియమిస్తారా అని అంటోంది. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ లో చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో దళితులకి అర్చకత్వం సంబంధించిన విధానాలు కూడా నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ దళితులకి సంబంధించి అర్చన విధానాలు, అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వాళ్ళకి కూడా అర్చకత్వం ఎలాగ చెయ్యాలి అనేది కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. మరి అలానే ఒకవేళ నిజంగానే దళిత వాడల్లో గినక ఆలయాలు నిర్మిస్తే ఇలాగ అర్చకత్వం చేసుకున్న వాళ్ళని నియమించే అవకాశం ఉండొచ్చేమో, అది తెలియదు. కానీ ఖచ్చితంగా దళితులను కూడా గుర్తిస్తున్నారు. ఒకప్పుడులాగా లేదు కదా, ఇప్పుడు సొసైటీ మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడు అంటే ఏంటో తెలియాలి, భగవన్నామ స్మరణ గురించి తెలియాలి, భగవన్నామ స్మరణ అందరూ చేయాలి, భగవంతుడు అంటే అంతర్యామి, అందరికీ భగవంతుడు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. కాబట్టి టీటీఏ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంది. సమతామూర్తి ఆధ్వర్యంలో అటు చిన్నజీయర్ స్వామి కూడా ఇలా ప్రోత్సాహిస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా హిందువులు అనేవాళ్ళు హిందూ మతంలోనే ఉండాలి, మత మార్పిళ్లు జరగకూడదు అనేది దీని ఆంతర్యం. కానీ ఇక్కడ షర్మిల చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆవిడ పీసీసీ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇవి కేవలం ఆమె వ్యక్తిగతంగా ఆమె అభిప్రాయాన్ని మాత్రమే అంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ హయాంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత గోవిందం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి టీటీడీకి మద్దతుగా, అంటే హిందువులకు మద్దతుగానే కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రజావాణి ట్రస్ట్ అనే దాన్ని తీసుకువచ్చారు.
టీటీడీ. సో ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ప్రోత్సహించింది. కానీ ఇక్కడ షర్మిల మాత్రం హిందువులకు వ్యతిరేకంగా ఆలయాలు ఎందుకు, అది దళిత వాడల్లో ఆలయాలు ఎందుకు అనడము ఇక్కడ కేవలం ఆమె సొంత విషయమే. ఆమె ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికర పరిణామమే అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్లు అయితే అంటున్నారు. దీనిపై రాహుల్ గాంధీకి కూడా ఒకవేళ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని నేషనల్ మీడియా కానీ మిగతా బీజేపీ అనుకూల మీడియాలు కానీ ఒకవేళ దాని ప్రచారం ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా దీని మీద పిసిసి అధ్యక్షురాలే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ మీద రాహుల్ గాంధీ స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్లు అయితే అభిప్రాయపడుతున్నారు. షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి, అసలు ఎటువంటి పార్టీకి సంబంధించిన అనుకూలతలు తెలియకుండా పార్టీకి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఇలాగా ఆమె సొంత వ్యాఖ్యలు, ఆమె మతానికి సంబంధించిన విధంగా ఆమె మతానికి అనుకూలంగా ఉన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని కూడా కాంగ్రెస్ సీనియర్లు అయితే హెచ్చరిస్తున్నారు. మరొకటి ఏంటంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల మాత్రం పాల్గొనట్లేదు. దీని వెనక చంద్రబాబుకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈమె ఎప్పటికైనా బీజేపీకి చంద్రబాబుకి అనుకూలంగానే ఉంటుంది, ఈమె శల్య సారథ్యం చేస్తోంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో అనుకువగా ఉంటూనే కాంగ్రెస్ కి ద్రోహం చేసే విధంగా షర్మిల చర్యలు ఉన్నాయంటూ కూడా సీనియర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గుళ్ళకి సంబంధించిన విషయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి ఖండించాల్సిందే, అవి ముమ్మాటికి తప్పు. దళితులకు సంబంధించి ఆలయాలు నిర్మించడం అనేది టీటీడీ ఉద్దేశం. అది మత మార్పిడి జరగకుండా ఉండడానికి, అందరికీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి దగ్గరగా మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఆవిడ గుర్తించాలి. అదేవిధంగా దళితులను పూజారులుగా పెట్టడానికి కూడా దళితులకి అర్చకత్వాన్ని నేర్పిస్తున్నారు సమతామూర్తి సన్నిధిలో అనే విషయాన్ని కూడా ఆమె గుర్తించాలి. ఇవన్నీ తెలిసి మరి ఆవిడ మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఈవిడ మాటలు పార్టీకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది ఎందుకు ఆలోచించట్లేదు అనేది కూడా ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. టోటల్ గా చూసుకుంటే షర్మిల వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, మరి నెక్స్ట్ షర్మిల ఏం చేయబోతుంది అనేది వేచి చూడాలి.